స్వయం పరిపాలన మనం చేయగలిగినాం. ఓకే, సో ఆ క్రమంలో ఐర్లాండ్కి ఇచ్చినట్టు, కెనడాకి ఇచ్చినట్టు మనకి సెల్ఫ్ రూల్, సెల్ఫ్ గవర్నెన్స్ ఇస్తా అన్నాడు. ఓన్లీ విదేశాంగ శాఖ, ఆర్మీ, ఈ 3 శాఖలు, ఇంకోటి మర్చిపోయినా, సమాచార, ఈ ఇన్ఫర్మేషన్, ఈ 3 శాఖల తప్ప మిగతా మీరే పరిపాలించుకోమన్నాడు. చేస్తామంటే వీళ్ళు ఒప్పుకోలే. గాంధీ గారు ఒప్పుకున్నారు, కానీ నెహ్రూ గారు ఒప్పుకోలే. వద్దురా అయ్యా, పూర్ణ స్వరాజ్యం కావాలని అడిగిండు. మొత్తం స్వతంత్రం కావాలి, మీ ఊసు జాడ ఇప్పుడు ఉండొద్దు అని చెప్తే అక్కడ వర్కౌట్ కాలే ఆ డీల్. కానీ గాంధీ గారు కొట్లాడడం వల్ల ఈ ఎన్నికల కాన్సెప్ట్ వచ్చింది. ఈ సభలలో వాళ్ళు ఉండడం జరిగింది. ఐఏఎస్ లాంటిది, ఇప్పుడు ఐఏఎస్ అన్నారు, అప్పుడు ఐసీఎస్ అన్నారు, ఇండియన్ సివిల్ సర్వీసెస్. అందులో మనోళ్ళు ఉన్నారు. సో ఆయన కొట్లాడడం వల్ల వచ్చినాయి ఇవన్నీ. ఆయన కొట్లాడడం వల్ల ఇండియా యాక్టులు వచ్చినాయి. అర్థమైందా? వాడి స్వతంత్రం ఏ దేశానికి అన్నాడు. అందులో కూడా వాడి పరిపాలించిన 60 దేశాల్లో బిగ్గెస్ట్ దేశము. వానికి ఆర్మీ సప్లై వస్తుంది, రిసోర్సెస్ వస్తున్నాయి, ముడి సరుకులు వస్తున్నాయి, అన్ని వస్తున్నప్పుడు వాడు ఈ బంగారు బాతును ఎందుకు వదులుకుంటాడు? సో గాంధీ కాదు, వాళ్ళ తాత వచ్చి కొట్లాడిన వాడు ఇవ్వకపోతుండే. ఆ సిచ్యువేషన్స్ మారి World War II అయిపోయి అది మొత్తం మారినాక వచ్చినాయి. కానీ గాంధీ గారు కొట్లాడడం వల్ల మనము ఊపిరి పీల్చుకోగలిగినాం, పరిపాలనలో భాగస్వామ్యం కాగలిగినాం, మనం ఆత్మగౌరవంగా ఉండగలిగినాం, మన అభిప్రాయాన్ని చెప్పగలిగినాం. ఓకే, అర్థమైందా? కాబట్టి ఆయన వి షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. సుభాష్ చంద్ర బోస్ గారు ఫెయిల్ అయ్యారు. ఆయన సెకండ్ వరల్డ్ వార్ లో బ్రిటన్ వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులతోటి ఏకమే కొట్లాడే ప్రయత్నం చేసిండు. కానీ అది అమెరికా ఎప్పుడైతే World War II లో ఎంటర్ అయిందో బ్రిటన్ ఓడిపోయింది, మిగతా దేశాలు ఓడిపోయినాయి, జర్మనీ అవన్నీ. సో అప్పుడు ఈయన ఓడిపోయిండు. ఈయన యుద్ధ ఖైదీగా దొరికిండో లేకపోతే అక్కడ చనిపోయిండు. యుద్ధ ఖైదీగా దొరికిండని నేను అనుకుంటున్నా, కానీ చనిపోయాను. ఏదైనా కానీ ఈ ఫెయిల్డ్. సుభాష్ చంద్రబోస్ ఫెయిల్డ్. ఆయన యొక్క హింసాత్మక పంతా గెలవలేదు, ఓడిపోయాడు. సేమ్ థింగ్ విత్ భగత్ సింగ్ ఓడిపోయిండు. ఫస్ట్ టైం పారిపోయిండు, ఆయన దొరకలేదు. సెకండ్ టైం ఆయనే పార్లమెంట్ లో బాంబు వేసిండు, ఆయనే దొరికిండు. ఈ ఆల్సో ఫెయిల్డ్. వాళ్ళు సక్సెస్ అయింటే వాళ్ళ డిమాండ్ నెరవేరేవి, లేకపోతే స్వతంత్రం వచ్చేది. రెండుగా స్వతంత్రము రాలేదు. సుభాష్ చంద్రబోస్ గారు కొట్లాడడం వల్ల, భగత్ సింగ్ గారు కొట్లాడడం వల్ల స్వతంత్రము రాలేదు, ప్లస్ వాళ్ళు ఏమి కొత్త చట్టాలు ఏం రాలేదు. అంటే అర్థమైంది, దే ఫెయిల్డ్. ఎందుకంటే బ్రిటిష్ వాడు అత్యంత శక్తివంతమైనప్పుడు, అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు అంతని కొట్లాడి నువ్వు ఏం సాధిస్తావు? బట్ స్టిల్ వి అప్రిషియేట్ యూ ఫర్ యువర్ సాక్రిఫైస్ ఆఫ్ యువర్ లైఫ్, ఫర్ యువర్ గుడ్ ఇంటెన్షన్. అంటే భారతదేశం మీద నీ ప్రేమని మేము గౌరవిస్తున్నాం. కానీ ద పాత్ యూ చోస్ డిడ్ నాట్ వర్క్అవుట్. అప్పుడు బ్రిటిష్ వాడి చట్టాల ప్రకారం నువ్వు హింస చేయడం నేరం, కాబట్టి నీకు వాడు మరణ శిక్ష వేసిండు. సో కాబట్టి బ్రిటిష్ వాడి చట్టాల ప్రకారం నువ్వు తీవ్రవాది అయిపోయినావు. ఓకే, అయినా నీ గుడ్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి మేము మద్దతు ఇస్తాం, మేము మిమ్మల్ని ఇవాళ విగ్రహాలు పెట్టి కొలుస్తున్నాం. కానీ యూ ఫెయిల్డ్ యాజ్ ఏ స్ట్రాటజిస్ట్. బట్ గాంధీ డిడ్ నాట్ ఫెయిల్. గాంధీ మేడ్ ఇంపాక్ట్. గాంధీ మేడ్ సమ్ చేంజెస్. మరి ఇవన్నీ వీళ్ళందరూ కొట్లాడి వీళ్ళ ప్రాణాలు గాంధీ ఏం చేసిండ్రు అయ్యా? ఒకటి పేరు కోసం చేసిండని అనుకుందాం, ఈ దుర్మార్గులు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఓకే, ఏం అనుభవించిండు జీవితం? ఆయన అడ్వకేట్ అయ్యి ఒక ఫేమస్ లాయర్ అయిపోయి సౌత్ ఆఫ్రికాని మంచి కేసులు వాదించి 4 డబ్బులు సంపాదించి పేరు ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి. ఆ సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇక్కడ వచ్చి న్యాయవాద వృత్తి చేసుకున్న మస్తు సంపాదించుకునేటోడు ఏమి అన్ని వదిలేసి గోషి కట్టుకొని హాఫ్ నేకెడ్ కొండి ఏమి పేరు కోసం అయినా సరే, వీళ్ళు అన్నదే కరెక్ట్ అనుకుందాం, అయినా సరే ఏం సాధించిండు? ఇవాళ గాంధీ గారి పిల్లలు మనవరాలు ఏడున్నారో ఎవరికి తెలియదు. ఓకే, ఆయన ఏమి సుఖం అనుభవించిండో చెప్పుర్రి. సావర్కర్ లెక్క పెన్షన్ తీసుకొని సుఖం అనుభవించిండా? వాళ్ళ పిల్లలకి ఏమైనా ఒక రాజభోగాలు కట్టించిండా? ఏం చేసిండు? ఏం లేదు కదా. ఎక్కడ ఏమైనా ఆధారం ఉంటే చూపెట్టండి. అంటే బురద మనం చెయ్యము, చేసిన వాళ్ళ మీద బురద వెళ్తాం. మనకు తెలిసింది ఏంది? మనకి ఆడ ఓటు లేడు అని చెప్తే నాకే ఓటేస్తారు. ఇది కాదు కదా. రాహుల్ గాంధీ మీద పప్పు అంటే నీకు ఓటేస్తారా? నేను ఇది వీకినా అని చెప్పు, నేను ఇన్ని హామీలు ఇచ్చినా ఇది నెరవేర్చినా అని చెప్పు. రైట్, నేను మేక్ ఇన్ ఇండియా అన్న ఇన్ని కంపెనీలు ఇంతకుముందు మనం ఈ వస్తువులను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, నేను వచ్చినాక ఇవి మనమే తయారు చేస్తున్నాం, కాబట్టి ఇది మేక్ ఇన్ ఇండియా, నేను సక్సెస్ చేసిన ఎన్ని కంపెనీలు నువ్వు వచ్చినాక కొత్తగా వచ్చినాయో చెప్పు. అది మేక్ సెన్స్ కదా. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్కి రావు, ఒక్క ప్రజలు అడిగే. మరి రాహుల్ గాంధీ వస్తాడే ప్రెస్ కాన్ఫరెన్స్కి, పప్పు ఎందుకు వస్తాడు రా? నిప్పు రావాలి కదా. నిప్పు రాడు. నిప్పు ఎవడో స్క్రిప్ట్ రాస్తే వాళ్ళ షోలలో పెట్టుకొని వాడు చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తాడు. వాడు ఏమన్నా బై మిస్టేక్ టెక్నికల్ డిఫికల్టీ వచ్చి వాడు చెప్పడం లేదనుకో, ఈ నిప్పు ఏం చెప్పలేడు ఇక. మరి ఎవడు పప్పు ఎవడు నిప్పు?
మూర్ఖులు. అందుకే అంటున్నా, ఈ మూర్ఖుల ఎవడిగా వాస్తవాలు చెప్తే వాని మీద ట్రోల్స్ చేసుడు, వాని పెళ్ళామని తిట్టుడు, వాడు ఇంకోటనుడు, ఇది లేకపోతే వాడిని ఇబ్బంది పెట్టుడు, వాడిని లేపేస్తాను. ఎవడిచ్చిర్రా మీకు హక్కు? ప్రజలందరూ అనుకుంటే మీకు లేపేలేరురా? ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇది యొక్క ఎమర్జెన్సీ గురించి ఆమె మీద పొద్దుగా లేస్తే బురదలుతున్నారు. ఆమె చేసిన ఎన్ని మంచి పనులు అర్థమైందా? ఆమెకు భారతరత్న వచ్చింది. బంగ్లాదేశ్కి ఆ యొక్క ఫ్రీడమ్, దానికి బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఆమె కారణం కాబట్టి ఆ బంగ్లాదేశ్ వాళ్ళు ఆమెకు బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఆనర్ ఇచ్చారు 2011లో. ఉమెన్ ఆఫ్ ద మిల్లెనియం 1999లో BBC వాళ్ళు ఉమెన్ ఆఫ్ ద మిల్లెనియం అని ఆమెకు అవార్డు ఇవ్వడం జరిగింది. అర్థమైందా? సో ఆమె కాలి కొనగోటి సరిపోని గాడిద కొడుకులు ఆమెను విమర్శిస్తా అంటే చూసుకుంటూ కూర్చుంటాము. ఆమెను యొక్క ఇందిరాగాంధీ గారు, ఆమె పేరు ఇందిరా అంతే, ఓకే, ఇందిరా నెహ్రూ ఆమె పేరు యాక్చువల్. సో అయితే ఆమెను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వభారతి అనేది ఆయన స్కూల్ అప్పుడే పెట్టిండు రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఆయన ఈమె కన్నులు చూడడానికి అందంగా ఉంటాయని చెప్పి ప్రియదర్శిని అని టైటిల్ ఇచ్చిండు, ఉపాధి. ఆ విధంగా ఆమె ఇందిరా నెహ్రూ గారి నుంచి ఇందిరా ప్రియదర్శిని అయింది. ఆ తర్వాత ఆ ఫిరోజ్ గండి అంటే ఆయనని యొక్క పార్సీ అతన్ని వేసుకోవడం వల్ల ఫిరోజ్ గాంధీ అయింది, ఇందిరా గాంధీ అయింది. ఓకే, దానికి విమర్శనే ముస్లిం అంటారు. ముస్లిం చేసుకున్న పాపం లేదు కదా, స్మృతి ఇరానీ చేసుకుంది కదా, ముస్లిం కాదు పార్సీ కానీ చేసుకుంది, తప్పేం కాదు కదా. అర్థమైందా? సో ఆమె డిఫెన్స్ మినిస్టర్గా పనిచేసింది, హోంశాఖ మినిస్టర్గా పనిచేసింది, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసింది, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్గా పనిచేసింది, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసింది, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా పనిచేసింది. దాదాపు 15-16 ఏళ్ళు పనిచేసింది. ఓకే, అర్థమైందా? సో ఆమె సాధించిన మేజర్ అచీవ్మెంట్ చెప్తున్నాను నేను, ఇంకా మైన్యూట్ డీటెయిల్స్ పోతలేదు. ఓకే, ఇది ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీ సోవియట్ యూనియన్ తోటి, అంటే ఇప్పుడున్న రష్యా లేదంటే అప్పుడున్న సోవియట్ యూనియన్, అంటే 15 దేశాలు ఉండే సోవియట్ యూనియన్ కింద. సో వాళ్ళతోటి ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీ సైన్ చేసింది 1971లో. ఓకే, అట్లనే పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో. బ్యాంకులను జాతీయకరణం చేసింది 1969లో. అబాలిషన్ ఆఫ్ ప్రైవీ పర్సెస్ అంటే రాజులకు ఇచ్చే భరణాన్ని రద్దు చేసింది. తర్వాత 1974లో పోఖ్రాన్ టెస్ట్ చేసింది స్మైలింగ్ బుద్ధ. ఓకే, తర్వాత ఇవాళ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది మన ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఓకే, తర్వాత ఇది